సెమీ సీనియర్ అడ్వకేట్స్ పరంగా వారికున్న మిగతా డిఫికల్టీస్ని దృష్టిలో పెట్టుకోగలిగితే అలాంటి అప్లికేషన్ కన్సిడర్ చేసినప్పుడు చేసిన అడ్వకేట్ ముఖ్యమన్న కోణంతో చూడడం నాకు ముఖ్యం. అలాగైనప్పుడు మనం కొంత జస్టిఫికేషన్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక కేసులో ఒకరికి వచ్చి ఇంకో దాంట్లో మేజర్ ఉన్నప్పుడు ఇంకొకరు రాకపోతే ఏమంటే మన దగ్గర డిస్పారిటీస్ ఇంటర్ప్రిటేషన్స్ అది కూడా చూసుకోవాలి. ఇది ఎక్స్పీరియన్స్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను సక్సీడ్ అయ్యానన్నది నా గొప్పతనం కాదు, అది జస్ట్ మీరు 100% కోఆపరేషన్, 100% కూడా బియాండ్ 100% కోఆపరేషన్ ఉంది. ఏ రోజు కూడా ఎక్కడ మాతో గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. ఏ ఫలానా సీఆర్ ఉన్నాను నాకు అలవాటు ఉండేది వచ్చి సార్ సీఆర్ రాలేదు నెంబర్ చెప్పండి సార్ నోట్ చేసుకుని సార్ మధ్యాహ్నం కదా రెక్టిఫై ఉంటుంది ఏదైనా అదే వారంలో వస్తే చాలు నేను వస్తున్నదే చెప్పాను మీరు ఏమైనా చెప్పకుంటే నాకు నుంచి చెప్పించండి సార్. అలా చేయడంలో తప్పులేదు, వినండి. ఆఫీసర్స్ ఉన్నప్పుడు బెంచ్ చెప్తున్నప్పుడు డిఫికల్ట్ వినండి. ఒకవేళ అందరిని పెంచి అందరి ముందు తిడితే అవమానం పాల్గొట్టడం ఛాంబర్ నుంచి ఒక్కటి బాగా తిట్టండి, కొట్టండి, వేరే వాళ్ళు చెప్పుకోడు కొట్టుకొని టేక్ ఇట్ యాజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ రైట్ అంటే మీరేమైనా చేయండి, కానీ ప్రాపర్గా గైడ్ చేయాలి. దాన్ని అది అటెండ్ అయిపోయి అది నాకు అవమానం మా మనోభావాలు జరుగుతున్నాయి మేమంతా స్ట్రైక్ వెళ్తాం అనేలా కాకుండా అది కూడా మాట్లాడుతుంది. అది ఇచ్చే లీవ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఉండే ఇంక్రిమెంట్లు కానీ కూడా నన్ను అడ్డుకోకుండా చాలా వర్క్ చేసినప్పుడు ఆ స్టాఫ్ కూడా మోర్ దెన్ దేర్ క్యాపబిలిటీ వచ్చేది తప్పకుండా ఎలాంటి ఉన్నప్పుడు కూడా. అలాగే మనం ఇక్కడ మనకు ఒకటే ఒక జడ్జి అన్నప్పుడు మనం వ్యక్తిగతంగా మనం మానవత కలిగి ఉండాలి. జడ్జి అన్నప్పుడు ఇంకా మానవతం కలిగి మీకు తెలుసు కొన్ని కోర్టుల్లో చిన్నపిల్లలు వేయడం ఇస్తే బయట పంపించేస్తారు, మా పిఎస్ఏ పంపించేస్తారు, ఏదో నా ప్రకారం తీసుకున్న తల్లిదండ్రులు తలదెబ్బతుంది. అసలు వాస్తవంగా అయితే మనకున్న గైడెన్స్ ప్రకారం వాళ్ళకి వేరే రూమ్స్ కట్టివ్వాలి. మన బాత్రూమ్స్ కడుతున్నాము. ఇంకా దాని ప్లానింగ్ ఉంది, దాని పక్క ప్లానింగ్ ఉంది, డిజైన్ ఉంది. అది కట్టినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇచ్చినట్టు ఇవ్వాలి. అలాగే సెపరేట్ వాష్రూమ్స్ ఇవ్వాలి. మిల్క్ ఫీడింగ్ అయితే వేరే దగ్గర వాళ్ళకి ఒక కార్నర్లో ఒక రూమ్ ఇవ్వాలి. అలాగే వల్నరబుల్ వీక్నెసెస్ అని అలాంటి వాళ్ళు ఉంచడానికి కూడా మనకు వేరే సెపరేట్ సెల్ ఏర్పాటు చేయమన్నారు. ఈ మధ్య ఆల్టర్నేటివ్గా మేము కూడా సజెస్ట్ చేసాము. పర్మనెంట్ బస్ అక్కడికి వచ్చినప్పుడు కొంత అందులో నుంచి బయట రావాలి. అక్కడ ఆ క్షణంలో ఎవరైనా బెడ్ ఎట్టినప్పుడు అయ్యో మన బెడ్ ఈ క్షణంలో ఈ ప్రిన్సెస్ వేస్తే ఎంత ఏమవుతుంది అన్న కోణం మనకు చాలు, అంతకుమించి ఏం చేయగలేదు. అక్కడ మనం కోల్పోయేది ఏం లేదు. లాస్ట్ టైం నేను కాన్ఫరెన్స్ కూడా చెప్పాను, మీరు మీ ఇద్దరు ఉన్నారు అక్కడ. అదే ప్లేస్లో నేనుంటే ఏం చేస్తున్నాను, ఎవరు నేడిస్తే మా యజమాని గారికి కూడా తెలుసు, కట్టలని పక్కన పెట్టి ఎవరో పిలిపించండి అక్కడ ఏ కట్ట ఆవిడండి చెప్పించినా ఇప్పుడు ఇచ్చేస్తాను, ఏదమ్మా మీ డైవర్స్ ప్లేస్ వాళ్ళు చేస్తాను ఎక్కువ 7 రోజులు. ఇక్కడ నేను చేసేసింది ఏం లేదు, జస్ట్ హ్యూమానిటీ అని కూడా అన్నాను. ఇది ఆబ్లిగేషన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఎవ్రీ జడ్జ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ హ్యుమానిటీతో కూడిన 3 వర్గాల వ్యక్తుల మీద 24 hours కాన్సన్ట్రేట్ చేయాలి. ఓల్డ్ ఏజ్, ఉమెన్, చిల్డ్రన్ మీరు ఎక్కడ అన్నీ అందులో వచ్చేస్తాయి. హ్యాండిక్యాప్లో ఫిజికల్ అని చెప్పలేదు మనకి, దానికి వేరే వస్తుంది. అలా కూడా మీకు ఇంకేం కావచ్చు. నేను ఐడెంటిఫై చేసి ఈ 3 ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఈవెన్ ఇలాంటి కేసుకున్నప్పుడు మనం అఫిషియల్ ఫిట్నెస్ని కూడా ముందు చేసేయాలి. ఎందుకు చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ జైలు నుంచి ముద్ద తీసుకొచ్చారు, ఎర్లీ చేయకపోతే అక్కడ ఎన్ని గంటలు భోజనం పెడతారు, మీకు జైలు మంది పెడతారు. 10 గంటల తర్వాత మనకు పెట్టరు, సాయంత్రం 4 తర్వాత పెట్టరు. పొరపాటు 5 గంటలు తీసుకెళ్తే ఏం చేయాలా, రాత్రి ఫస్ట్ ఉండాలి. సో నేను ఎక్కడ పని చేసినా ఫస్ట్ అండర్ ట్రీట్మెంట్ అని పిలిచి ఆ మ్యాటర్ అయిపోయిన తర్వాత బాబు కనీసం సెకండ్ స్పెల్ లంచ్కైనా అంతటి తీసుకెళ్ళి నేను మా మిగతా కోర్టులు కూడా నేను చెప్పేది ఒకటే, అందరూ అనుకొని ఒక రోజుకి వెళ్తాను, వాళ్ళకి ఇబ్బంది ఉంది. పీడిఎం కోర్టుకు ఒకరోజు, ఏడిఎం ఒక రోజు, ఏడిఎం కోర్టుకు ఒక రోజు కాకుండా వాళ్ళు కూడా మాకు ఎవరైనా పీపీ రాకుండా గైడ్ చేసినట్టయితే అన్నీ ఒక రోజు తెలుసుకొని మేము వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఎస్కార్ట్ చేస్తాం. దురదృష్టం వచ్చి మన ఊళ్ళో ఇంకా రిపేర్స్ క్యారీ అవుతాం లేదు, అయితే మనకి బాధ లేకపోతుంది.